వైజాగ్‌లో ఒక వింత సంఘటన జరిగింది. మనం ఎన్ని సినిమాల గురించి మాట్లాడుకున్న రోజు దేవర గురించి మాట్లాడుకోకుండా అయితే ఉండలేకపోతున్నాం. ఎందుకంటే దాని గురించి రోజుకో అప్డేట్ అలా తెలుస్తా ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకునే పరిస్థితి. ఎన్టీఆర్ హీరోగా నటించే 'దేవర' సినిమా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ అందులో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇంకా బోలెడంత మంది ఉన్నారు. ఇది 2 పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10థ్ ఫిక్స్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఇంక నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ లోపు రావచ్చు, అవకాశం ఉంది. ఎన్టీఆర్ గారి సొంత బ్యానర్, అలాగే కొరటాల గారికి తెలిసినటువంటి వాళ్ళ బ్యానర్ అందరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద అంచనాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇక ఈ 'దేవర' గురించి వచ్చిన అసలు అప్డేట్ ఏంటంటే, వైజాగ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే 'దేవర' షూటింగ్ జరుగుతుందని చెప్పి అందరూ పాపం కోకొల్లలుగా ఎళ్లారనమాట అక్కడికి. కానీ అక్కడ ఎన్టీఆర్ లేక డిసప్పాయింట్ అయ్యారు. 'దేవర' సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కడ 'దేవర' జరిగినా ఎన్టీఆర్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎన్టీఆర్ లేని సన్నివేశాలు వాళ్ళు తీస్తున్నారు. అంటే అది కూడా సేఫ్ సైడ్‌కి ఏవో షూట్ చేస్తున్నారట. అనుకోకుండా సమాచారం వచ్చి జనాలందరూ ఎళ్లి, అయ్యో! మా ఎన్టీఆర్ లేడే అని డిసప్పాయింట్ అయ్యారు. ఎలక్షన్ టైము, పైగా ఉంటది ఆ మాత్రం క్యూరియాసిటీ. ఎన్టీఆర్ వైజాగ్‌లో ఉన్నాడు అంటే. ఇక అసలు విషయానికొస్తే ఎన్టీఆర్ గారు 'వార్ 2' సినిమాలో బిజీగా ఉంటూ ముంబైలో ఉండి రాలేకపోయారని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ అసలు ఆయన లేడు. ఆయన లేని షూటే ఇక్కడ జరుగుతుంది. సో, ఆయన 'వార్ 2' సినిమాకి సంబంధించిన షూట్స్ అన్నీ పూర్తి చేస్తున్నాడు. అండ్ ఇదంతా చిన్న ప్యాచ్ వర్క్ అంట. మరి ఈ సినిమాలు ఎక్కడ తెగిస్తారో తెలీదు. అండ్ ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా షూట్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటాడన్న అపోహలు మానుకోండి. వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ అంతే, మనం అనుకున్న నటులు లేకపోతే డిసప్పాయింట్‌మెంట్ అవుతా ఉంటాం. కానీ మీకు ఇంకొక లీకులొస్తాయి తెలుసా? వాళ్ళు ఎవరి మీదైతే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారో అప్పటి వరకు ఆ క్యారెక్టర్ గనుక వీళ్ళెవరు బయట పెట్టకపోతే మీకు తొందరగా తెలిసే అవకాశం ఉంది. అరే! 'దేవర' సినిమాలో పలానా నటుడున్నాడు అని. అది కూడా మంచిదే కదా! ఏదో తెలియని విషయం తెలుసుకున్నట్టు ఉంటది. కానీ ఆఫ్‌కోర్స్ అర్థం చేసుకోగలం. అనుకున్న అభిమాన హీరో, హీరోయిన్‌లు లేరు అనే చిన్న బాధ మాత్రం ఉండిపోతది జనాలకి. అసలు ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ కూడా లేడక్కడ. చిన్న ప్యాచ్ వర్క్స్ చేస్తుంది ఆ టీమ్ అంతే. సో, 'దేవర' మాత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. దసరా కానుకగా. ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఇంకా మనం చిన్నయి సాంగ్సో లేకపోతే గ్లిమ్సో రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.